విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి దొరతూట ఎస్సీ కాలనీలో బి వెంకట్రావు అనే వ్యక్తి తన 2 కిడ్నీలు కోల్పోయి దాతల కోసం ఎదురుచూస్తూ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ విషయం ఓఎస్జీ ఫౌండేషన్కు చెందిన శివధలాయ్ ద్వారా తెలుసుకున్న భీమిలి నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి నాగుతి నాగమణి బాధితులను పరామర్శించి వారి మంచి చెడ్డలు తీసుకుని వారికి ఆర్థిక సహాయం చేసి ధైర్యం చెప్పి, నేను మీ ఇంటి ఆడపిల్లని, మీకు సమస్య వస్తే నాకు సమస్య వచ్చినట్టే, కావున నా కుటుంబంలో కష్టం వస్తే ఆదుకోవడానికి నేనెప్పుడూ ముందుంటానని సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర గ్రామాల్లో ప్రతి ఇంటికి వీధి కుళాయిలు లేక త్రాగునీటి సమస్య, కరెంట్ కొరత, డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్య, మరి ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయని, ప్రధానంగా రాష్ట్రంలో అనేక జిల్లాలకు వర్తకులు ఇక్కడి నుంచే పువ్వులు అనేక కార్యక్రమాలకు తీసుకెళ్తారని, అటువంటి పూల మార్కెట్ ఇప్పటికీ అలాగే ఉందని, పూల వ్యాపారులు, రైతులు అనేక సమస్యలతో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని, తన బాల్యం నుంచి చూస్తున్నానని, ఎన్ని పార్టీలు గెలిచినా, ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఎటువంటి మార్పు లేదని, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా సమస్యలు ప్రతి గ్రామంలో నేను గమనించానని, నన్ను గాని మీ రానున్న ఎలక్షన్లో గెలిపించి అసెంబ్లీకి పంపితే ఆ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూపిస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. ఎందుకంటే మన గ్రామాలే దేశ అభివృద్ధి. అలాంటిది గ్రామాలు మనం బాగా డెవలప్ చేసుకోవాలి. సో మీరందరూ నాకు మద్దతు ఇచ్చి గెలిపించినట్లయితే మీ ఇంట్లో పిల్లలాంటి దాన్ని, మన సొంత గ్రామస్తురాలని, సో మనలో మనమే ముందుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చాలా సేవ చేస్తున్నారంటే చాలా నేను ఫీల్ అయ్యి, అందుకే నేను బాధపడి ముందుకు వచ్చాను. లేకపోతే ఈరోజు నాకు రావాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎంతో నాయకులు వస్తున్నారు, కానీ మన చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న గ్రామాలు అభివృద్ధి చెందట్లేదు. అక్కడ మార్కెట్, పూల మార్కెట్ అయితే నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి అదే పరిస్థితి. ఆ మార్కెట్లో ఆవిడైతే, ఆ రైతులైతే, ఆ వ్యాపారస్తులు, రకరకాల వ్యాపారస్తులతో నేను చాలాసేపు మాట్లాడాను. వాళ్ళందరూ ఒకటే, అమ్మ మాకు ఎవరి మీద నమ్మకం లేదు, మాకు ఎన్ని గవర్నమెంట్స్ వచ్చాయి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఒక్కరు కూడా మాకు ఏడ్ చేయలేదు. మీరు చెప్తున్నారు, సరే చూద్దాం, ఎంతమందికి అవకాశం ఇచ్చాము, మీకు కూడా ఇస్తాము, మీకు మద్దతు ఇస్తాము అని ఫైనల్గా చెప్పారు. అది మరి నేను నిలబెట్టుకోవాలి. అంటే మీరందరూ నాకు సహకరించి మీరు నన్ను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా నేను మార్పు తెస్తానని మరోసారి మీకు వినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.